నిరుద్యోగ భృతి అమలుకు కొంత సమయం పడుతుందన్నారు సీఎం కేసీఆర్. అర్హుల లెక్క తీయాల్సి ఉందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పెన్షన్లు పెంచుతామన్నారు. కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని కఠినంగా అమలు చేసి గ్రామాల రూపురేఖలు మారుస్తామన్నారు కేసీఆర్. సంక్షేమ మిషన్లో వెంకటరమణారెడ్డి గారు ప్రస్తావించినారు. ఎప్పుడు ఇస్తారు 2016 మేము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినాం, ఎన్నికల సభలలో చెప్పినాం. అన్ని బెనిఫిట్స్ మేము ప్రకటించిన నిరుద్యోగ భృతి కావచ్చు, ఈ వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు, ఒంటరి మహిళల పెన్షన్లు కావచ్చు, బీడీ కార్మికులకు భృతి పెంచడం కావచ్చు, ఎవ్రీథింగ్, వికలాంగులది కావచ్చు, అన్నీ కూడా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి చేస్తామని చెప్పినాం అధ్యక్ష. డెఫినెట్గా వచ్చే ఆర్థిక సంవత్సరం ముందు నుంచి ఎన్నికల సభలో కూడా చెప్పినాను ఆ విషయం, ఇక్కడ కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష. వాటన్నిటిని కూడా ఏదైతే మేము పెంచుతామని చెప్పినామో తప్పకుండా అన్నింటినీ పెంచే పెన్షన్లు, పెంచే భృతి అన్నీ కూడా వచ్చే బడ్జెట్ తర్వాత, ఆర్థిక సంవత్సరం తర్వాత చేస్తాం. నిరుద్యోగ భృతికి మాత్రం కొద్దిగా టైం పడుతుంది అధ్యక్ష. అట్లీస్ట్ 5-6 మంత్స్ పడుతుంది. ఎందుకంటే అందరు లెక్కలు రావాలి. నిరుద్యోగం అంటే ఎవరు ఒక డిఫరెన్స్ చేయాలి. ఒక గౌరవ శాసనసభ్యులతోనే, అన్ని పార్టీల శాసనసభ్యులతో పిలిచి ఒక కన్సెన్సస్ డెవలప్ చేసి ఎవరు నిరుద్యోగులు ఎట్లా గుర్తించాలా, క్రైటీరియా ఏంది, ఇప్పుడు ఎన్ని రాష్ట్రాల్లో నిరుద్యోగ భృతి ఉంది, అవన్నీ కూడా మనం స్టడీ చేయాలి. ఒకసారి చేసినామంటే ఇంప్లిమెంట్ కావాలి. కాబట్టి చేసే ముందే మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా అన్ని పార్టీల శాసనసభ్యులను పిలిచి నేనే మాట్లాడి ముందు వివరాలు తెప్పిస్తాం. క్రైటీరియా ఏం పెడదామో నిర్ణయించి ఆ ప్రకారం ముందుకు పోతాం. దానికి ఒక్కదానికి మట్టుకు డెఫినెట్గా 4-5 మంత్స్ 5-6 మంత్స్ టైం పడుతుందని కూడా ఈ సందర్భంగా